Hello friends, very good morning. Welcome back to 30th June Daily Hindu News Analysis. So the last day of June. Yes friends, today before going to carry out the news analysis of today, let us have a small announcement. This announcement is regarding the 4th anniversary celebrations of LTX classes సందర్భంగా మనం ఏంటి అని అంటే 20% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఆఫర్ వచ్చేసి మనకి ఈవేళ లాస్ట్ డే ఫ్రెండ్స్. ద ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే. సో ఈ వేళతోటి ఈ యొక్క 20% ఆఫ్ ఆఫర్ అయితే కనుక అయిపోతుంది మనకి. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవడానికి మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ our team will help you out so to take the right course for you with the discounted price. Yes, now let us go to the today's agenda. The first and foremost article, NCPCR to facilitate the 30 district officials for containing the drug abuse among the school children అని చెప్పి వీళ్ళైతే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యిందండి. సో ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్స్ GS పేపర్ 2 పాలిటీలో మనం చదువుకోవచ్చు. అండ్ అలాగే డ్రగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా మనం అయితే దీంట్లో చూడొచ్చు అనమాట ఈ పర్టికులర్ ఆర్టికల్లో. దెన్ నెక్స్ట్ కమ్స్ క్రియేట్ ఏ ఫోర్స్ దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సే షాహ్. అమిత్ షా ఈజ్ సేయింగ్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది మనకి. సో దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్. GS పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం అయితే చదువుతాం ఇక్కడ. దెన్ వాట్ ఈజ్ హోల్డింగ్ అప్ ద తీస్తా ట్రీటీ. సో తీస్తా వాటర్స్ అయితే మనకు ఉన్నాయి, తీస్తా రివర్ అయితే కనుక ఉంది కదా మనకి. సో ఇట్ ఈస్ బిట్వీన్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, పర్టికులర్లీ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య రివర్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ గురించి మీకు తెలియాలి. And comes the fourth important, at least 30 killed in the anti-government protests in Kenya. This is particularly associated with GS paper 2 international relations. International relations కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి ఏమైనా జరుగుతూ ఉంటే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్లీ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కెన్యా, అది మనం ఈ ఆర్టికల్లో చూద్దాము. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. బట్ బిఫోర్ గోయింగ్ దట్ దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. UPSC ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అవబోతున్నాయి. లైక్ ఇట్స్ ఫ్రమ్ 1st జూలై నుంచి మనకి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే మనకి ఇక్కడ కవర్ చేయబడుతుంది. ఫీ వచ్చేసి మనము 30,000 రూపీస్, వీఆర్ ఛార్జింగ్ 30,000 రూపీస్ ఇస్ ద ఫీ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. ఒకవేళ 30,000 ఒకేసారి పే చేయలేమనుకున్నటువంటి వాళ్ళు EMI at the rate of 5,000 పర్ మంత్ కూడా పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడా లేని విధంగా మీకు యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యు ఆర్ ఎంజాయింగ్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కోర్స్ అయితే వస్తుంది. అయితే ఈ ఆఫర్ వచ్చేసి ఈ వేళ వరకే, దట్ ఈస్ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. రేపటి నుంచి వేరే ప్రైజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ our team will help you regarding the right course that best suits you. ఓకే, సో జనరల్గా ఏంటి అని అంటే UPSC మొన్నే గ్రాడ్యుయేషన్ అది ఫినిష్ చేసి, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, ఇఫ్ యూ ఫీల్ దట్ UPSC చేద్దాం, సివిల్ సర్వీసెస్ చేద్దాము అని అనుకుంటూ ఉంటే బట్ యు ఆర్ ల్యాకింగ్ డైరెక్షన్, అంటే ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి డైరెక్షన్ కనుక మీకు లేకపోతే దెన్ డెఫినెట్లీ దిస్ కోర్సెస్ ఆర్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ అండి. మీకు ఒక రైట్ డైరెక్షన్ ఇస్తూ వేరెవర్ కోర్స్ కరెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ అవి మీకు ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళి మీ యొక్క UPSC డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ కోర్సెస్ అయితే కనుక మీ యొక్క ప్రిపరేషన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాయి బేసికల్లీ. లైక్ వైజ్ అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా అట్ ద రేట్ వైజాగ్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కవర్ చేస్తారు. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటిది ఫీ వచ్చేసి 60,000, బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనము 45,000కి ప్రొవైడ్ చేస్తున్నాము. 45,000కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ యొక్క బ్యాచెస్ వచ్చేసి మనకి 1st జూలై నుంచి మనకైతే స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. మీరు 45,000 ఒకేసారి పే చేయలేకపోతే EMI at the rate of 5,000 పర్ మంత్గా కూడా మీరైతే పే చేసుకోవచ్చు. ఈ కోర్సు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ టుడే, దట్ ఈస్ 30th జూన్ వరకు మాత్రమే. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ ద నెంబర్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్ సో దట్ యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. Yes, that's it. Now let's start our discussion. So the first important article మీరు చూసినట్లయితే NCPCR
ఓకే, ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని అర్థం అండి. ఎన్సిపిసిఆర్ అనేటువంటిది నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో మన కంట్రీలో చాలా రకాల నేషనల్ కమిషన్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. అండ్ అలాగే వీ హ్యావ్ అదర్ బాడీస్ ఆల్సో లైక్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇప్పుడు చెప్పిన విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టాట్యూటరీ బాడీస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసు, ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ కూడా మనకి స్టాట్యూటరీ బాడీస్ అండి. ఓకేనా, దీస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అంటే పార్లమెంట్ చేసినటువంటి లా ద్వారా ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీస్. ఇవి పైన మెన్షన్ చేసిన మూడు కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్లోనే మనం ఏంటి అంటే స్పెసిఫిక్ డెడికేటెడ్ ఆర్టికల్స్ అయితే వీటికి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎన్సిపిసిఆర్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటట, టు ఫెసిలిటేట్ ద 30 district officials for containing the drug abuse among the school children. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే మన కంట్రీలో ఈ యొక్క డ్రగ్ అబ్యూస్, సో డ్రగ్స్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేటువంటిది ఈవెన్ అది స్కూల్ చిల్డ్రన్కి కూడా పాకేసింది. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ కదా. ఈ యొక్క వాళ్ళని ప్రివెంట్ చేసి కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. రీసెంట్గా ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అరౌండ్ 30 అఫీషియల్స్ని, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని వాళ్ళ యొక్క వర్క్ని గుర్తించి, సో దే హ్యావ్ ఫెలిసిటేటెడ్ దెమ్ అబౌట్ ఫర్ కంటైనింగ్ ద డ్రగ్ అబ్యూస్ అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మీకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఒక కన్సల్టేటివ్ మీటింగ్ అయితే జరిగింది, దట్ ఈస్ నోన్ యాజ్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్, జాయింట్ యాక్షన్ ప్లాన్. చూడండి ఇక్కడ చూడండి, జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో ఈ యొక్క డ్రగ్స్ యొక్క అబ్యూస్ ఏదైతే ఉందో దీన్ని మన కంట్రీలోంచి కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి సో మనకి ఒక ఇంపార్టెంట్ జాయింట్ యాక్షన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు తీసుకొచ్చారు, సో 2021లో మనకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్లాన్ని. ఈ ప్లాన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే డిజైన్ చేసి రిలీజ్ చేశారు అని అంటే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ బాడీస్ అండి, వాళ్ళిద్దరూ కలిసి రిలీజ్ చేశారు. ఎవరెవరంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మళ్ళీ చెప్తున్నాను, ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ అయితే మనకి 2021లో తీసుకురావడం అయితే జరిగింది. 2021లో ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ అయితే కనుక తీసుకొచ్చారు. ఇది 2021లోకి తీసుకురావడం జరిగింది. 2 ఇంపార్టెంట్ బాడీస్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ 2 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఒక కన్సల్టేటివ్ మీటింగ్ అయితే కనుక ఏర్పరచుకున్నారండి. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే, ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ విల్ ఫెలిసిటేట్ ద 30 టాప్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ జాయింట్ యాక్షన్ ప్లాన్ టు కంటైన్ ద సబ్స్టెన్స్ అబ్యూస్ అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్. వాళ్ళ యొక్క డ్రగ్స్ యూసేజ్ సో కంప్లీట్గా తగ్గించడానికి, ఎలిమినేట్ చేసేయడానికి సో ఎవరెవరైతే అఫీషియల్స్ వర్క్ చేశారో, ఏ అయితే డిస్ట్రిక్ట్స్ బాగా వర్క్ చేశాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ కన్సల్టేటివ్ మీటింగ్ అండర్లో వాళ్ళని అయితే కనుక అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇక్కడ ఏమేమి తెలియాలి అని అంటే సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆన్ ద ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు అని అడుగుతూ ఉంటారు. సెకండ్ది ఏంటి, ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి తెలియాలి. ఫస్ట్ది యూ నీడ్ టు బాదర్ అబౌట్ ద joint action plan. Second, you need to talk about the National Commission for Protection of Child Rights. And the third, you need to talk about the Narcotics Control Bureau.
మన కంట్రీలో ఉన్నటువంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అండ్ ద ఫోర్త్ వన్ చూడండి, ఒక న్యూ పోర్టల్ అయితే కనుక లాంచ్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రహారీ అనేటువంటి పోర్టల్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. సో బై దిస్ పర్టికులర్ దిస్ థింగ్, ఈ యొక్క ఈవెంట్లో ప్రహారీ పోర్టల్ అనేటువంటిది లాంచ్ చేశారు. మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రహారీ పోర్టల్ అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి కూడా మీకు తెలియాలి. అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ అప్ అవర్ డిస్కషన్ విత్ ద డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్. ఇంటర్నేషనల్గా ఈ యొక్క డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఈ యొక్క సబ్స్టెన్స్ అబ్యూజు లేదా డ్రగ్ అబ్యూజు మన కంట్రీలో తగ్గించడానికి సో ఏమేమి ఇనిషియేటివ్స్ మనం తీసుకున్నాము, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం కన్వెన్షన్స్ ఉన్నాయి, అక్కడితో మనము ఈ యొక్క ఆర్టికల్ని హోలిస్టిక్గా చూడడం అయితే జరుగుతుందండి. ఎస్, నౌ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఏ సెడ్ రైట్, ఏంటి జాయింట్ యాక్షన్ ప్లాన్, సంథింగ్ కాల్డ్ యాజ్ JAP అని అయితే తీసుకొచ్చారు. దేని మీద? ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ద సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో ఇల్లిసిట్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఐ హ్యావ్ రిటర్న్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూ, సో దట్ మీరు డైరెక్ట్ రివిజన్ అయితే చేసుకోవడానికి మీకు వీలుగా ఉండడానికి. ద జాయింట్ యాక్షన్ ప్లాన్ వాజ్ డెవలప్డ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాట్యుటరీ బాడీస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నాం కదా స్టాట్యుటరీ బాడీస్ ఏవేంటి అనేటువంటిది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలా రాసుకున్నాం కదా. ఎస్, సో ఈ యొక్క NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్ ద ఇయర్ 2021. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ యొక్క JAP, జాయింట్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్లస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి మనకి 2021లో ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అయితే రిలీజ్ చేశాయి. ఈ యాక్షన్ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? టు స్ట్రీమ్లైన్ ద ఎఫర్ట్స్ విచ్ ఆర్ మేడ్ బై డిఫరెంట్ ఏజెన్సీస్ టు బ్రింగ్ ద పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఇట్స్ ప్రివెన్షన్. అంటే ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అండ్ ద సబ్స్టెన్స్ అబ్యూస్ ఏదైతే ఉందో వీటిల్ని తగ్గించడానికి కంప్లీట్గా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అయితే 2021లో తీసుకురావడం అయితే జరిగింది. పర్టికులర్లీ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్, యూ నీడ్ టు బి వెరీ క్లియర్, పర్టికులర్లీ అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్ ఈ యొక్క ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్సల్టేటివ్ మీటింగ్ ఏ న్యూ పోర్టల్ కాల్డ్ యాజ్ ప్రహారీ అనేటువంటి ఒక పోర్టల్ని కూడా మనకైతే లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, క్వార్టర్లీ యాక్టివిటీస్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద స్కూల్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద డ్రగ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఇన్ ద స్కూల్స్. సో ఈ యొక్క ప్రహారీ పోర్టల్ ద్వారా సో ప్రహారీ క్లబ్స్ అని చెప్పేసి ఉన్నాయండి మనకి. ప్రహారీ క్లబ్స్ అంటే ఏంటి అని అంటే, it is basically an association of children who are striving towards the achievement of the common goals. It is formed, managed and run by the children themselves. Main objective is to ensure that selling of drugs and substances in surrounding areas of schools or educational institutions is prohibited. So మనకి ఏంటి ఇక్కడ ప్రహారీ క్లబ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. ఎక్కడికక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో ప్రహారీ క్లబ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ ప్రహారీ క్లబ్స్ని ఎవరు రన్ చేస్తారు అని అంటే, చిల్డ్రనే దీంట్లో మెంబర్స్ అవుతారు. అండ్ ద చిల్డ్రన్ ఇట్ సెల్ఫ్ విల్ రన్ దీస్ పర్టికులర్ ప్రహారీ క్లబ్స్. వీళ్ళు ఏం చేస్తారు? అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. దేని గురించి? ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్, డ్రగ్స్ అవి యూస్ చేయటం వల్ల అవి ఎన్ని డిజార్డర్స్ని క్రియేట్ చేస్తాయి, ఫ్యామిలీస్ని ఎంతలా ఇంపాక్ట్ చేస్తాయి, సొసైటీలో క్రైమ్స్ని ఎలా పెంచుతాయి, సో అవన్నిటిని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రహారీ క్లబ్. ఇలా ప్రహారీ క్లబ్స్ చాలా ఉన్నాయి మన కంట్రీలో. ఈ యొక్క ప్రహారీ క్లబ్స్ అన్నిటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి, అంటే ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి అందరి ఎఫర్ట్స్ని కూడా సింక్రనైజ్ చేయడానికి ఈ యొక్క ప్రహారీ పోర్టల్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, ప్రహారీ పోర్టల్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. సో ప్రహారీ పోర్టల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో బేసికల్లీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అబౌట్ వాట్? అబౌట్ ద డ్రగ్స్ అబ్యూస్. ఈ యొక్క డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టెన్సెస్ అబ్యూస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడమే ఈ యొక్క ప్రహారీ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్. ప్రహారీ పోర్టల్ ఇంకెందుకు పెట్టారు? మొత్తం అన్ని ప్రహారీ క్లబ్స్ అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి. మళ్ళీ చెప్తున్నాను, ప్రహారీ క్లబ్స్ ఆర్ బేసికల్లీ ద అసోసియేషన్స్ విచ్ ఆర్ రన్ బై ద చిల్డ్రన్ ఓన్లీ అండ్ ద మెంబర్స్ ఆర్ ఆల్సో ద చిల్డ్రన్ ఓన్లీ. ఓకే, సో వీళ్ళు ఈ యొక్క అవేర్నెస్ని అయితే క్రియేట్ చేస్తారు. ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ దేని గురించి మాట్లాడుతుంది? జాయింట్ యాక్షన్ ప్లాన్ రిలేటెడ్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ కూడా దాని గురించే మాట్లాడుతుంది. దేని గురించి? పర్టికులర్లీ స్కూల్ చిల్డ్రన్లో ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలి, ఓకే అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన.
క్లియర్ రైట్. సో మనం ఇప్పుడు 4 విషయాలు మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ జాయింట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఉంది అని మాట్లాడుకున్నాము. ఈ యొక్క జాయింట్ యాక్షన్ ప్లాన్ దేని గురించి అని అంటే కనుక ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే 2 ఆర్గనైజేషన్స్ హ్యావ్ డెవలప్డ్. ద ఫస్ట్ వన్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB. సో వీళ్ళిద్దరూ కూడా మనకి యొక్క ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎప్పుడండి 2021లో జరిగింది. రీసెంట్గా మొన్న మన యొక్క కన్సల్టేటివ్ మీటింగ్ అయితే కనుక జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్సల్టేటివ్ మీటింగ్ ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక అఫీషియల్స్ ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్ని కంట్రోల్ చేయడానికి సో చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అరౌండ్ 30 అఫీషియల్స్ హ్యావ్ బీన్ ఫెలిసిటేటెడ్ ఇన్ దిస్ కన్సల్టేటివ్ మీటింగ్. అయితే ఈ యొక్క యాక్షన్ ప్లాన్ యొక్క మెయిన్ ఇదేంటి, టు స్ట్రీమ్ లైన్ ద ఎఫర్ట్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ అబ్యూస్, వీటిని కంప్లీట్గా కంట్రోల్ చేయడం వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్సల్టేటివ్ మీటింగ్ ఒక పోర్టల్ కూడా పెట్టారు. ఏంటది? ప్రహారీ పోర్టల్. వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రహారీ పోర్టల్? ప్రహారీ పోర్టల్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మొత్తం ప్రహారీ క్లబ్స్ అని చెప్పేసి ఉన్నాయి మన కంట్రీలో, వాటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళందరి యాక్టివిటీస్ని కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఎవ్రీ క్వార్టర్ స్కూల్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవి కూడా రన్ చేయాలి. దేని గురించి? ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్ని తగ్గించడం గురించి. క్లియర్ రైట్? ఎస్, దట్స్ ఇట్. నౌ ద సెకండ్ టాస్క్ ఏంటి మంది? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి తెలుసుకోవటం. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఇది వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి. ఇందాకనే మనం చెప్పినట్టుగానే దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ. NHRC నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎలాగో ఇది కూడా మనకు ఒక స్టాట్యుటరీ బాడీ. బాడీ పేరేంటి? బాడీ పేరు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR అంటారు. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 2007లో ఎస్టాబ్లిష్ అయింది. యాక్ట్ పేరు వచ్చేసి ద కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. దిస్ ఈస్ ద యాక్ట్ నేమ్ అండి. అండర్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ ద కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్ 2005. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద యాక్ట్ అండ్ ద ఇయర్ వచ్చేసి మనకి 2005లో అయితే చేయడం జరిగింది. ఈ యొక్క బాడీని మనకి 2007లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఇది ఎవరు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో వస్తుంది అంటే లాజికల్లీ లైక్ చిల్డ్రన్కి అసోసియేటెడ్ కాబట్టి చిల్డ్రన్ గురించి చూసేటువంటి మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ the Ministry of Women and as well as the Child Development. What was the first point? The first point is it is basically a statutory body. Please be very clear. Ikkada consider the following statements about National Commission for Protection of Child Rights and cheppi it is a constitutional body antaru. Very first statement. Constitutional bodies ennu unnayani cheppanu nenu indaka. There are only 3 constitutional bodies. Particularly national commissions gurinchi cheptunnanandi. National Commission for Scheduled Castes, National Commission for Scheduled Tribes and recently added a National Commission for Backward Classes. ఈ 3 బాడీసే, ఈ 3 నేషనల్ కమిషన్స్ మెయిన్లీ మనకి కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. రిమైనింగ్వి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా స్టాట్యుటరీ బాడీసే. ఓకే, now National Commission for Protection of Child Rights is basically a statutory body which was set up in the year 2007 under the act. ఏ యాక్ట్ పేరు ఇక్కడ మనకి చేంజ్ చేస్తూ ఉంటారు. యాక్ట్ నేమ్ వచ్చేసి కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. The Commissions for the Protection of Child Rights Act 2005 works under the administrative control of the Ministry of Women and as well as Child Development. Under ministry underlo manaki body aithe work chestundi. Then the third important point, so ee yokka National Commission em chestundi ante it basically receives the complaints. It inquires about the complaints relating to the children's rights. Child rights ekkadaina kuda violate avutu unte kanaka alanti cases ki sambandhinchina 20 ఎంక్వైరీస్ అవి ఆ కంప్లైంట్స్ అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ చేయడంలో ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి ఫీల్స్ డిస్క్రిమినేటరీ
అంటే ఏదైనా పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయను అని, లేకపోతే అడ్మిషన్ ఇవ్వను అని అలా డిస్క్రిమినేటరీగా చేసినట్లయితే కనుక దెన్ దే కెన్ గో టు దిస్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ దే కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ దేర్. సో నౌ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ రైట్స్. చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ పర్టికులర్ బాడీకి ఉంది. అలాగే ఇట్ ఆల్సో మానిటర్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదర్ యాక్ట్ కాల్డ్ యాజ్ ద పోక్సో, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో మనకి ఈ యొక్క సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ పర్టికులర్లీ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి అయితే 2012లో తీసుకురావడం జరిగింది. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ని కూడా మనకి యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మానిటర్ చేస్తుంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. సో ఓన్లీ ఐ టాక్డ్ అబౌట్ ఓన్లీ 4 points which are very very important points from the exam perspective. The first and foremost point I talked about, what is National Commission for Protection of Child Rights? It is a statutory body. It was set up in the year 2007 under an act called as Commissions for the Protection of Child Rights Act 2005. సో ఇప్పుడు మళ్ళీ 2 to 3 times మనం రివైజ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ మనకు అర్థమైంది కదా అనిపిస్తుందండి. బట్ మనకి ఏంటంటే డౌన్ ద లైన్ ఒక 4-5 days పోయిన తర్వాత మళ్ళీ మీరు చూసారనుకోండి, యూ ఫీల్ వెరీ ఫ్రెష్, మళ్ళీ అన్నీ మర్చిపోయినట్టుగా మనకి మళ్ళీ అర్థం చేసుకునేలాగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మల్టిపుల్ రివిజన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ద ప్రిలిమ్స్ ఈజ్ మోర్ టఫర్ సైడ్ అండి. ఎందుకంటే మోర్ స్పెసిఫిక్గా తెలియాలి మనకి. స్టేట్మెంట్స్ అనేటువంటివన్నీ కూడా అలా ఇవ్వడం జరుగుతాయి. ఈజీగా ట్రాప్లో పడేస్తారు మనల్ని ఈ యొక్క స్టేట్మెంట్స్ ద్వారా. ఇట్స్ లైక్ ప్లేయింగ్ విత్ ద వర్డ్స్ అనమాట. సో కాబట్టి మనకి ప్రతిదీ క్షుణ్ణంగా మనకైతే తెలియాలి. దాట్స్ ద రీజన్ వీఆర్ టేకింగ్ దిస్ ఎక్స్ట్రా పెయిన్ టు రివైజ్ అగైన్ అండ్ అగైన్ సో దట్ మనకి ఏంటంటే పర్మనెంట్గా మన మెమరీలో స్టోర్ అయిపోవాలి. ఇలాంటి దీస్ ఆర్ ద బేర్ మినిమమ్ థింగ్స్ అండి. ఈ లైక్ బేసిక్ నేషనల్ కమిషన్స్ అవి ఏ యాక్ట్స్ ద్వారా ఫామ్ అవుతాయి, ఎవరి అండర్లోకి వస్తాయి, మెయిన్ ఏం యాక్టివిటీస్ చేస్తారు, దీస్ ఆర్ ఆల్ బేర్ మినిమమ్ థింగ్స్. సో ఈ బేర్ మినిమమ్ థింగ్స్లో మనం ఏంటంటే ఇవి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి మనకి, అంతే తప్ప ఇక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ఇక్కడ. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే సగం మంది ఆస్పిరెంట్స్ రేస్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుందండి. బికాజ్ దే ఫీల్ దట్ దే నో ద థింగ్స్. సో నాకు తెలుసు, నాకు గుర్తుండిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా మళ్ళీ రివైజ్ చెయ్యరు. సో వితౌట్ ల్యాక్ ఆఫ్ రివిజన్ అది మన మైండ్లోంచి ఆ మ్యాటర్ మొత్తం వెళ్ళిపోతుంది బయటికి. ఎగ్జామ్ హాల్లో మీరు ఒకవేళ అటెంప్ట్ ఇచ్చి ఉంటుంటే యూ విల్ ఫీల్ దట్ ఫీలింగ్. మీరు ఒకవేళ ఇంకా ఇవ్వకపోయి ఉంటుంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఓకేనా, బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 1 subject 2 subjects ఆర్ 1 current affair 2 current affairs కాదు కదండి. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. సో కాబట్టి మనం అండ్ అవర్ బ్రెయిన్ ఈస్ నాట్ హ్యూమన్ కంప్యూటర్, రైట్? ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ హ్యూమన్ కంప్యూటర్, బట్ వీ విల్ నాట్ యూజ్ ఇట్ లైక్ దట్, రైట్? సో అట్లీస్ట్ సో కాబట్టి ఏంటంటే మనం మళ్ళీ రివిజన్ చేసుకుంటేనే మనకి విషయాలు అయితే గుర్తుంటాయి. లేకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. ఇయర్ ఆన్ ఇయర్ మనం అటెంప్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి తప్ప ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించదు. ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్, నథింగ్ బట్ ఏ సింగిల్ మార్క్ కెన్ కాస్ట్ యూ 1 year. ఓకే, సో కాబట్టి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఆ రెండిటితో మనము చాలా జాగ్రత్తగా వెళ్ళగలిగితే కనుక డెఫినెట్లీ వీ కెన్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండి. ఓకే, ఇనఫ్ ఆఫ్ మోటివేషన్. సో ఈవెన్ స్టిల్ సండే, బట్ స్టిల్ యూ ఆర్ హియర్ to be with me to read about this daily news analysis today. So first of all, I should appreciate you for that. Okay, now come back from the motivation to the normal current affair class or so daily Hindu news analysis class. So here again నేషనల్ కమిషన్ ఈ పాటికి ఎగిరిపోయి ఉంటుంది మనకి సబ్జెక్టు. ఓకే, ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటిది ఒక స్టాచ్యుటరీ బాడీ. 2007లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్. మెయిన్లీ చైల్డ్ రైట్స్ ఎక్కడైతే వైలేట్ అవుతూ ఉంటాయో వాటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా రిసీవ్ చేస్తూ అవి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పర్పస్, సో రిజాల్వ్ చేసేటువంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈ యొక్క నేషనల్ కమిషన్కి అయితే ఉంటుంది. అకార్డింగ్లీ ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 బాడీ యాక్ట్ ఏదైతే ఉందో, సో దీని యొక్క వైలేషన్స్కి సంబంధించి ఎనీ కంప్లైంట్స్ వస్తే కనుక వాటిని రిసీవ్ చేసుకుని ఎంక్వైరీ చేసి చైల్డ్ రైట్స్ని మళ్ళీ రీస్టోర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ బాడీకి అయితే ఉంటుంది. అలాగే ఇట్ ఆల్సో మానిటర్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద దిస్ అనదర్ యాక్ట్ కాల్డ్ యాజ్ ద పాక్సో యాక్ట్, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఎస్,
That's it, friends. This is all about National Commission for Protection of Child Rights. So we talked about two important things. The first one is the Joint Action Plan. Then we talked about the National Commission for Protection of Child Rights. Now it's the time to look into the another body called as Narcotics Control Bureau. Very, very important body. This body is also. అయితే మీరు చూసినట్లయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా మీకు స్టాట్యూటరీ బాడీనే. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1986. 1986లో మనకి ఈ బాడీ అయితే ఎస్టాబ్లిష్ అయిందండి. యాక్ట్ పేరు వచ్చేసి ఎన్డీపీఎస్ అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అంటారు. ఈ యాక్ట్ ద్వారా మనకి 1986లో ఈ యొక్క స్టాట్యూటరీ బాడీ కాల్డ్ యాజ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పి మనకి కన్స్టిట్యూట్ అయితే చేశారు. And then again, it comes under which ministry? It comes under Ministry of Home Affairs అండి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఈ మినిస్ట్రీస్తోనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఓకే, ఇట్ ఈస్ ద అపెక్స్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే ఈ బాడీ అయితే వర్క్ చేస్తుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రపంచంలో ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో మీరు తీసుకున్నట్లయితే కొన్ని త్రీ ఇంపార్టెంట్ డ్రగ్ రిలేటెడ్ కన్వెన్షన్స్ ఆర్ ట్రీటీస్ అయితే ఉన్నాయండి. ఇండియా ఈ సిగ్నేటరీ టు ఆల్ దోస్ ట్రీటీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండర్ దోస్ ట్రీటీస్ మనము ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ని అయితే ఎనెక్ట్ చేశాము. అండ్ అలాగే ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని మనం ఇంప్లిమెంట్ చేసాం. అదే ఈ పాయింట్ చెప్తోంది. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు ద ఫాలోయింగ్ 3 డ్రగ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండర్ దీస్ ట్రీటీస్ ఎన్డీపీఎస్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్. ఎన్డీపీఎస్ అంటే ఆల్రెడీ పైన రాసాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అండ్ దేర్ ఫోర్ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో 3 ఇంపార్టెంట్ డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్ అయితే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీటీస్. ఆ 3 ట్రీటీస్ కూడా ఇండియా ఈజ్ బేసికలీ ఏ సిగ్నేటరీ టు దెమ్. సో దేర్ ఫోర్ లైక్ వీ కమ్ అప్ విత్ ద ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్స్ అండర్ దోస్ డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్. సో వీ కేమ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అండ్ వీ ఎనెక్టెడ్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అండ్ ఇన్ ద ఇయర్ 1986 వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి పెట్టడం అయితే జరిగింది. Then what are those 3 treaties? So the 3 treaties are Single Convention on Narcotic Drugs 1961, Convention on Psychotropic Substances 1971, United Nations Convention Against Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances 1988. So those are the 3 important conventions and 1961 కన్వెన్షన్, 1971 కన్వెన్షన్, 1988 కన్వెన్షన్. ఈ 3 కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీస్ త్రీ ఆర్ డ్రగ్ రిలేటెడ్ కన్వెన్షన్స్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ అవర్ కంట్రీ. దీస్ 3 ఆర్ ద డ్రగ్ రిలేటెడ్. అంటే డ్రగ్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ కంప్లీట్లీ కంట్రోల్ చేయడానికి రీసెంట్లీ మనకి యుఎన్ఓడిసి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. ఈవెన్ డ్రగ్స్కి సంబంధించి అరౌండ్ 20% మోర్ యూసేజ్ అయితే ఉందట, మోర్ డ్రగ్ యూజర్స్ అయితే పెరిగిపోయారట. ఈ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ అయితే చేశారు. ఇది మనము కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా దీని గురించి డీటెయిల్గా కవర్ చేయడం జరిగిందండి. అండ్ ఈ ప్రతి కన్వెన్షన్ గురించి కూడా మనం అయితే అక్కడ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. If there is any possibility, so please try to attend those classes as well. That will definitely enrich your preparation. మీ ప్రిపరేషన్ అయితే enrich చేస్తాయి అవి ఖచ్చితంగాని. ఓకే, in case ఒకవేళ మీరు if this was the first video that you are watching, please try to watch other videos of Hindu news analysis of mine in the channel so that you will come to know the way how we teach అనేటువంటి విషయాలు మీకు అయితే అర్థమవుతాయి. ఇంకా మచ్ మోర్ బెటర్ వేలో మనం ఏంటంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం టీచ్ అయితే చేస్తున్నాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు వీడియో ఎండ్లో చెప్తాను. సో ఏమేమి కన్వెన్షన్స్? 3 కన్వెన్షన్స్. ద సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 1961, కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1971, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1988 అని చెప్పి ఈ యొక్క 3 కన్వెన్షన్స్ అయితే చేశారు మనకి. అండ్ అలాగనే ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దీస్ 3 కన్వెన్షన్స్. సో దేర్ ఫోర్ వీ కమ్ అప్ విత్ ద ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ అవర్ ఆబ్లిగేషన్స్ వీ కేమ్ అప్ విత్ ద NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, అండ్ అకార్డింగ్లీ వీ హ్యావ్
ఎస్టాబ్లిష్డ్ దిస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేసాం. ఫ్రెండ్స్, అప్ టిల్ నౌ వీ టాక్డ్ అబౌట్ 3 things. ద ఫస్ట్ వన్ ఈజ్ ద జాయింట్ యాక్షన్ ప్లాన్ గురించి ఏంటో మాట్లాడుకున్నాము. సెకండ్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి చూసాము. అండ్ ద థర్డ్ వన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి చేసాము. అండ్ ఈవెన్ వీ టాక్డ్ అబౌట్ ద ప్రహారీ పోర్టల్ గురించి కూడా మాట్లాడాము. అండ్ ఫైనల్లీ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద 3 international conventions which are associated with that of the దిస్ థింగ్ డ్రగ్ రిలేటెడ్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అయితే చూడడం జరిగింది. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. మనకి తెలియాల్సినటువంటి విషయాలు ఈ 4 విషయాల మీద, ఈ 4 to 5 ఐటమ్స్ మీద మనకి క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. దే మే ఆస్క్ యూ అబౌట్ జాయింట్ యాక్షన్ ప్లాన్, దే మే ఆస్క్ యూ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సో దే మే ఆస్క్ యూ అబౌట్ ద అదర్ థింగ్ కాల్డ్ యాస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి అడగచ్చు, లేదా 4th వన్ ప్రహారీ పోర్టల్ గురించి అడగచ్చు, అండ్ ఫైనల్లీ ద 5th వన్ డ్రగ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవేమి ఉన్నాయి అనే విషయాలు కూడా అడిగే ఛాన్సెస్ అయితే మనకి లేకపోలేదు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ ఇట్స్ ద టైమ్ టు గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎడిటోరియల్ basically, or article we can say, next article. Yes, create a force that is first in the field of disaster management, says Amit Shah. So the Union Home Minister, who is a nodal agency for the Disaster Management Act 2005, now he is saying that so the coming days లో మనకి యొక్క క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల ఇంకా కొత్త సైక్లోన్స్ లేకపోతే అవలాంచెస్ ఇంకా డిజాస్టర్స్ అనేటువంటివి పెరుగుతాయే తప్ప తగ్గవు. దేర్ ఫోర్ వీ నీడ్ టు క్రియేట్ ఏ వెరీ స్పెషలైజ్డ్ ఫోర్స్ అయితే మనం క్రియేట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ గురించి, ఎస్డీఆర్ఎఫ్ గురించి, వీటి గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి మన కంట్రీలో దానికి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉంది అని అంటే దట్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అండి. వెరీ 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 ఇంపార్టెంట్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీని గురించి అయితే మనం చూడాలి. వీ విల్ టాక్ అబౌట్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే మనం చూస్తాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అయితే మనం చూస్తాము. అండ్ ఇంటర్నేషనల్గా సంబంధించి మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్లీ దెర్ ఈజ్ సంథింగ్ ఏ ఫ్రేమ్వర్క్ కాల్డ్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్ అంటారు. సెందాయి, SENDAI, సెందాయి ఫ్రేమ్వర్క్ అంటారు. దాని గురించి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా తెలియాలి. మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో మీరు ఆ పాయింట్ మీరు మెన్షన్ చేసినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డెఫినెట్లీ యువర్ ఆన్సర్ విల్ బీ ఎన్రిచ్డ్. మీ యొక్క ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఎన్రిచ్ అవుతుందండి. ఇంకొక 1-2 మార్కులు మీకు ఎక్స్ట్రా వేయడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. అకార్డింగ్లీ మన కంట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అయితే ఉంది. ఇది మనకి గవర్నమెంట్ 2005లో మనకైతే పాస్ చేసింది. ఫర్ ద ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డిజాస్టర్స్, ఇన్ ఆర్డర్ టు ఎఫెక్టివ్లీ ట్యాకిల్ ద డిజాస్టర్స్ మనకి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అయితే చేశారు. అయితే రకరకాల ఆర్గనైజేషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇలా రకరకాల ఇన్స్టిట్యూషనల్ సెటప్ కూడా మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రీవియస్లీ ఇన్ ద లైక్ సమ్ 1 week బిఫోర్ ఆర్ సో వీ టాక్డ్ అబౌట్ దిస్ ఇన్స్టిట్యూషనల్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి వాటి గురించి నేను ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ గో బ్యాక్ అండ్ డూ వాచ్ దోస్ వీడియోస్. బట్ ఎనీవే ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక we will look into the article specific aspects ఏమున్నాయి అనేటువంటి మనం ఇక్కడ ఎలాగో చూస్తాం. నో వరీస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావెంట్ లుక్డ్ దాట్. ఓకే, ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2006. మనకి ఈ పర్టికులర్ యాక్ట్ మనకి 2005లో చేయబడింది. 2006లో ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఏ మినిస్ట్రీకి నోడల్ మినిస్ట్రీ అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ స్టీరింగ్ ద ఓవరాల్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. మన కంట్రీలో ఈ యొక్క డిజాస్టర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని డ్రైవ్ చేయడానికి లేకపోతే కంట్రోల్ చేయడానికి ఓవరాల్గా వీటిని ట్యాకిల్ చేయడానికి ఉన్నటువంటి మినిస్ట్రీ ఈ యాక్ట్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే కనుక ఇచ్చారండి వీళ్ళకి. ఇక్కడ మీకు ఇక్కడ చేంజ్ చేసేస్తారు. మనకి ఏమడుగుతారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు. బట్ ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అయితే మనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది మనకి 2005లో అయితే చేయబడింది. గవర్నమెంట్ మన కంట్రీలో డిజాస్టర్స్కి సంబంధించి ట్యాకిల్ చేయడానికి అయితే కనుక. ఓకే,
అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో దీని ద్వారా మనకి గవర్నమెంట్ నోటిఫైడ్ డిజాస్టర్స్ అని చెప్పి కూడా మనకి డిక్లేర్ చేస్తూ ఉంటారు. అది ఒక సెపరేట్ ఆర్టికల్, అది ఓకేనా, సెపరేట్ ఆర్టికల్ మనం మళ్ళీ కవర్ చేద్దాం దాన్ని. దెన్ వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారండి, ఎన్డీఆర్ఎఫ్ అంటారు. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఓకే, ఈ యొక్క జస్ట్ మినిట్, ఎస్, ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ విచ్ ఈస్ మెయిన్లీ డెడికేటెడ్ టు దట్ ఆఫ్ ద డిజాస్టర్ రెస్పాన్స్. అంటే డిజాస్టర్స్ అంటే లైక్ ఇట్ కెన్ బి సైక్లోన్స్, ఇట్ కెన్ బి సునామీ, ఇట్ కెన్ బి ఎర్త్ క్వేక్, ఓకే, ఆర్ ఇట్ కెన్ బి ఏ కోల్డ్ వేవ్స్, ఎనీథింగ్. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిజాస్టర్స్. ఈ యొక్క డిజాస్టర్స్ వచ్చినప్పుడు దేర్ విల్ బి ఆబ్వియస్లీ ఏ థ్రెట్ టు లైఫ్ ఆఫ్ ద హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యానిమల్స్ అండ్ ఆల్సో ఏ థ్రెట్ టు ప్రాపర్టీ. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ వీ నీడ్ టు రెడ్యూస్ దిస్ రిస్క్. ఈ యొక్క రిస్క్ని అంటే అక్కడ ఎవరైతే సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయటము, అక్కడి నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళందరినీ కూడా మళ్ళీ సేఫ్ ప్లేసెస్కి పంపించటము, మొత్తం ఈ యొక్క కంప్లీట్ రిలీఫ్ యాక్టివిటీస్ అన్ని, ఈ యొక్క ఎవాక్యుయేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ అయితే తీసుకుంటారు. సో రియల్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్, వీ నీడ్ టు గివ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టు దెమ్ బికాస్ దట్స్ ఎ వెరీ హార్డ్ జాబ్ అండి. Okay, because they are putting their lives into risk and then they are working. So therefore that is it should be a huge respect need to be given to them. So అలాగే మనకి యొక్క ఎన్డీఆర్ఎఫ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ కూడా మనకి 2006లోనే ఫార్మ్ అయింది అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 with the purpose of a specialized response to the natural and as well as man made disasters. వీటిల్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఇవి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ అండి ఇది ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఆ పేరులోనే ఉంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క డిజాస్టర్స్ని తగ్గించడము, డిజాస్టర్స్ యొక్క రిస్క్ని తగ్గించడం, స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే ప్రాపర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లైఫ్స్, హ్యూమన్ బీయింగ్ లైఫ్స్కి హాని తక్కువ మనకి ఎఫెక్ట్ అయ్యేలాగా ఈ డిజాస్టర్స్ వల్ల అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అయితే అడాప్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్. వెరీ 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 ఇంపార్టెంట్, సెందాయి ఫ్రేమ్వర్క్. దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్లీ. ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది యూపీఎస్సీలో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది మనకి. దాని మీద ఖచ్చితంగా వన్ ఆర్ ద అదర్ వే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో మీరు యాజ్ ఎ కన్క్లూజన్ పాయింట్గా మీరు ఈ సెందాయి ఫ్రేమ్వర్క్ని మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక సో దట్ విల్ డెఫినెట్లీ give a value addition to your answer. So okay, acha he is already, so the examiner will feel that the candidate is aware of the ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. ఇంటర్నేషనల్గా కూడా ఏం చేస్తున్నారు, ఎలాగా ముందుకెళ్తున్నారు డిజాస్టర్స్ని కంట్రోల్ చేయడానికి అన్న విషయాలు తనకు ఆల్రెడీ తెలుసు, అంతే తప్ప సొంత కవిత్వం రాయట్లేదు అని చెప్పేసి సో హీ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ అండి. ఓకే, బై సీయింగ్ ఆర్ కన్క్లూజన్. సో దేర్ ఫోర్ మనకి సెందాయి ఫ్రేమ్వర్క్ గురించి మీకు అయితే తెలియాలి. ఈవెన్ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఓన్లీ ప్రిలిమ్స్లోనే డైరెక్ట్గా అయితే కనుక ఈ సెందాయి ఫ్రేమ్వర్క్ గురించి కూడా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అండ్ హూ నోస్, డెఫినెట్లీ మేబీ ఇన్ 2025, 2026 సో దే విల్ డెఫినెట్లీ ఆస్క్ అగైన్ ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీకైతే తెలియాలి ద సెందాయి ఫ్రేమ్వర్క్ 2015 to 2030. దీని యొక్క టైం లైన్ వచ్చేసి ఇది మనకి 2015లో అయితే దీన్ని అడాప్ట్ చేసుకున్నారండి. ఇది మనకి 2030 వరకు ఈ యొక్క డాక్యుమెంట్ అయితే కనుక మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. అంటే మొత్తం దేశాలన్నింటినీ కూడా ఏ రకంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు లేకపోతే రాకముందు మనం ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సో దట్ ఇన్ సచ్ ఏ వే దట్ దానివల్ల ఏం జరగడానికి ఆబ్జెక్టివ్ ఏంటి, లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్, యానిమల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీ లాస్ని మినిమైజ్ చేయడానికి, అంటే ఎంత వీలైతే అంత మినిమైజ్ చేయడానికి ఇదైతే చేసుకున్నారు. ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ అండి దట్ వాజ్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ అట్ ద 3rd వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. 3rd వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్పి సెందాయి జపాన్లో మనకైతే కనుక జరిగింది. అక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో సెందాయి ఫ్రేమ్వర్క్ని అయితే అడాప్ట్ చేసుకున్నారు. సో వాట్ ఈజ్ సెందాయి ఫ్రేమ్వర్క్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేదా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెందాయి ఫ్రేమ్వర్క్ అంటారు. ఇలా ప్రిలిమ్స్లో అడగకపోతే కనుక యూ కెన్ యూజ్ దిస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్.
మీరు ఈ మెయిన్స్ ఆన్సర్స్లో మీరు ఈ సెందాయి ఫ్రేమ్వర్క్ గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇండియా బీయింగ్ ఏ సిగ్నేటరీ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మీరు రాసినట్లయితే దట్ విల్ బి డెఫినెట్లీ ఇంకా పాలిష్డ్ ఆన్సర్గా మీకు అయితే ఉంటుంది. ఇది ఇంతకుముందు సెందాయి ఫ్రేమ్వర్క్ రాకముందు మనకి ఏముండేది అని అంటే హ్యోగో ఫ్రేమ్వర్క్ ఉండేదండి. హ్యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్. ఇది 2005 నుంచి 2015 వరకు అయితే ఇది నడిచింది. 2015లో ఎప్పుడైతే ఈ యొక్క సెందాయి ఫ్రేమ్వర్క్ని మనం అడాప్ట్ చేసుకున్నామో, ఎక్కడ ఈ యొక్క థర్డ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మనం అయితే అడాప్ట్ చేసుకున్నామో, సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్రేమ్వర్క్ రీప్లేస్ అయిపోయి సెందాయి ఫ్రేమ్వర్క్ అయితే కనుక కంటిన్యూ అవుతుంది. సెందాయి ఫ్రేమ్వర్క్ విల్ నాట్ వర్క్ ఇన్ ఐసోలేషన్ అండి. ఇట్ ఆల్సో వర్క్స్ విత్ ద అదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ లైక్ అసోసియేటెడ్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ వర్క్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద అదర్ 2030 అజెండా అగ్రిమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో వెరీ 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 ఇంపార్టెంట్ అగ్రిమెంట్. దెన్ వీ హ్యావ్ అడిస్ అబాబా యాక్షన్ అజెండా ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. దెన్ వీ హ్యావ్ న్యూ అర్బన్ అజెండా. దెన్ వీ హ్యావ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, ఎస్డీజీస్ ఉన్నాయి కదా మనకి, ఇవి కూడా 2030కి అచీవ్ చేయాలి కదండి. సో ఈ యొక్క 2030 డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అసోసియేట్ విత్ క్లైమేట్ చేంజ్, అడిస్ అబాబా యాక్షన్ అజెండా. సో ఇలాగే యూపీఎస్సీ లైక్ 2019, 2020లో ఇలాగే క్వశ్చన్ మార్క్ పెట్టి ద అడిస్ అబాబా యాక్షన్ అజెండా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద న్యూ అర్బన్ ఎజెండా ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్, ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతారు. ఓకే, అండ్ అలాగనే Sendai framework is in the news. What is it associated with? Or consider the following statements about Sendai framework. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది దేన్ని రీప్లేస్ చేసింది అని కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండియా సిగ్నేటరీ అయినా? ఎస్, ఇండియా ఈజ్ బేసికలీ ఏ సిగ్నేటరీ టు ద Sendai ఫ్రేమ్వర్క్ అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్ us go to the next article. But before going to the next article, సో ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, సో మీకైతే కనుక ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో మీకు న్యూ బ్యాచెస్ అయితే కనుక మనం గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి అనౌన్స్ అయితే చేయబడ్డాయి. ఇది మనకి 1 జూలై నుంచి అయితే మనకి స్టార్ట్ అవబోతున్నాయి. బ్యాచెస్ వచ్చేసి మనకి మీకు గ్రూప్ 1 ఫీ వచ్చేసి 35,000 మనం ఛార్జ్ చేస్తున్నామండి. మీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో 25,000కి లభిస్తుంది. గ్రూప్ 2 వచ్చేసి మనము 25,000 ఛార్జ్ చేస్తున్నాము, 18,000 రూపీస్కి మీకు అయితే లభిస్తుంది. ఇది మనం ఏంటి అని అంటే ఒకేసారి మీరు పే చేయలేము అని అనుకుంటే కనుక ఈఎంఐ ఆప్షన్లో 5,000 పర్ మంత్ కూడా మీరు అయితే కనుక తీసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకెక్కడా లేని విధంగా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే వస్తుంది. ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే ఫ్రెండ్స్. 30th జూన్ వరకు మాత్రమే మనకి ఈ యొక్క ఫీ అనేటువంటిది వ్యాలిడ్. ఈ యొక్క నెంబర్ని మీరు అప్రోచ్ అయినట్లయితే కనుక విచ్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో మా యొక్క టీమ్ డెఫినెట్గా దే విల్ గైడ్ యూ ఫర్దర్. అండ్ మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. లైక్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏ కోర్స్ సూటబుల్ అవుతుందో యూ కెన్ గో ఫర్ దట్. సో ఓకే, దెన్ డెఫినెట్లీ అలాగే ఏపీపీఎస్సి గురించి చూస్తున్న వాళ్ళకు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరొక నోటిఫికేషన్ అయితే కనుక వస్తుందండి డెఫినెట్గా. సో దానికి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా మనకి 1 జూలై నుంచి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఇది కూడా మీకు గ్రూప్ 1 ఫీ 35,000కి వస్తుంది. 25,000 డిస్కౌంటెడ్ ప్రైస్ ఇస్తున్నాము. గ్రూప్ 2 వచ్చేసి మీకు 25,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము, 18,000కి మీకు అయితే లభిస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. దీన్ని మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు, 5,000 పర్ మంత్. ఇది కూడా మీకు ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ our team will guide you further. Yes friends, that's it. Now let us go to the next article. What is holding up the Teesta Treaty? So what is holding up the Teesta Treaty? ఈ Teesta Treaty is basically associated with the తీస్తా రివర్ అండి. తీస్తా రివర్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇది ఎవరి మధ్య డిస్ప్యూట్ అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన డిస్ప్యూట్ అండి. ఇట్ ఈజ్ ఏ రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్. రివర్ వాటర్ షేరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట. ఈ యొక్క తీస్తా రివర్ అనేటువంటిది మనకైతే సిక్కింలో అయితే కనుక అరిజినేట్ అవుతుంది. సిక్కిం నుంచి ఇది వెస్ట్ బెంగాల్కి అయితే ఈ రివర్ అయితే ఫ్లో అవుతుందండి. వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి అండ్ ఫైనల్లీ బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్కి డ్రైన్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి మొన్న మన యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఫ్రమ్ బంగ్లాదేశ్ అయితే కనుక ఇండియాని విజిట్ చేశారు.
షేక్ హసీనా హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండియాని అయితే విజిట్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి అని అంటే కనుక సూన్ ఆర్ ఇండియన్ టెక్నికల్ టీమ్ విల్ విజిట్ ద బంగ్లాదేశ్ ఫర్ ద తీస్తా వాటర్ కన్జర్వేషన్ గురించి అయితే కనుక మనము టెక్నికల్ టీమ్ని పంపిస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ వెస్ట్ బెంగాల్ ఈజ్ అపోజింగ్ దిస్ ఆస్పెక్ట్ అండి. అంటే ఏంటి అంటే కనుక సో దిస్ తీస్తా వాటర్స్ ఈ యొక్క బంగ్లాదేశ్కి షేర్ చేయాలి అనేటువంటిది డిస్ప్యూట్ అనమాట. ఇప్పుడు నౌ వెస్ట్ బెంగాల్ ఈజ్ సేయింగ్ దట్ నో ఇట్ కెనాట్ బి షేర్డ్ బికాస్ నార్థరన్ బెంగాల్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి ఇది మనకి లైఫ్ లైన్గా మారిపోయింది తీస్తా వాటర్స్ని షేర్ కుదరదు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ అయితే ప్రొటెస్ట్ చేస్తుంది. అండ్ అలాగనే ఇన్ కేస్ మీరు ఏమైనా నేషనల్ లెవెల్లో మీరు ఏమైనా సమిట్స్ పెట్టుకుంటూ ఉన్నా కూడా వెస్ట్ బెంగాల్ని కూడా ఆన్ బోర్డు తీసుకోకుండా మీరు ఎటువంటి డెసిషన్ దీంట్లో తీసుకోకూడదు అని కూడా సో మనకి యొక్క వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక చెప్తున్నారు. ఇది ఈ ఆర్టికల్ గురించి అంతా కూడా అండి. మెయిన్లీ దేని గురించి అని అంటే సో ద రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అసలు తీస్తా రివర్ అనేటువంటిది ఎక్కడ అరిజినేట్ అయ్యింది, దేనికి ట్రిబ్యూటరీ, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ వరకు ఫ్లో అవుతుంది, సో ఎవరెవరు దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, సో ఓకే ఇనీషియల్గా ఎప్పుడు ట్రీటీ సైన్ చేసుకున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా అనే విషయాలు మీకు తెలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. తీస్తా రివర్ మీరు తీసుకున్నట్లయితే కనుక అసలు ఈ తీస్తా రివర్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండి. బ్రహ్మపుత్రకి ట్రైబ్యూటరీ రివర్ అనమాట ఈ యొక్క తీస్తా రివర్ అనేటువంటిది. ఫ్లోయింగ్ త్రూ 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తీస్తా రివర్ అని అడుగుతారు. అడిగి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని అడిగి ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ భూటాన్, సో ఓకే లేదా ఇండియా అండ్ మయన్మార్ ఈ రకంగా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇట్ ఈస్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండ్ ఇట్ ఫ్లోస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఈ యొక్క తీస్తా రివర్ మీరు చూసినట్లయితే కనుక ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద సో లామో లేక్ అనేటువంటిది సిక్కింలో అయితే ఉంది. ఈ పర్టికులర్ లేక్ సో లామో లేక్ అని చెప్పి అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ అబౌట్ 5200 మీటర్స్ ఇన్ ద నార్థరన్ సిక్కిం. సో సిక్కింలో మనకి ఇదైతే కనుక ఈ రివర్ అయితే అరిజినేట్ అవుతుంది. 2 ఇండియన్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ సిక్కిం అండ్ సెకండ్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఈవెన్ అలా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద తీస్తా రివర్ అని చెప్పేసి అడుగుతారు. సిక్కిం అండ్ బికాస్ అక్కడే అరిజినేట్ అవుతుంది అండ్ ద నెక్స్ట్ ఇమీడియట్ సబ్సిక్వెంట్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఇది బంగ్లాదేశ్కి అయితే మూవ్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఫైనల్లీ ఇట్ డ్రైన్స్ అవుట్ టు బే ఆఫ్ బెంగాల్. ఓకే చూడండి ఇంకా మనకి ఈ ఆర్టికల్లో అయితే క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేశారు. దిస్ రివర్ యాక్చువల్లీ ట్రావెల్స్ ఫ్రమ్ అబౌట్ 150 కిలోమీటర్స్ ఇన్ సిక్కిం. ఇక్కడ ఈ లేక్ దగ్గర సో లామో లేక్ దగ్గర అరిజినేట్ అయ్యి ఇది అరౌండ్ 150 కిలోమీటర్స్ సిక్కింలో మనకైతే కనుక ఈ యొక్క రివర్ అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ వెస్ట్ బెంగాల్ అండ్ ట్రావెల్స్ అబౌట్ 123 కిలోమీటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ బిఫోర్ ఎంటరింగ్ ద బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవ్వకముందు అండ్ బంగ్లాదేశ్లో ఎట్ ఫ్లోస్ అరౌండ్ 140 kilometers in Bangladesh and it finally drains into that of the Bay of Bengal and finally మనకి Bay of Bengal లోకి డ్రైన్ అవుట్ అయిపోతుంది ఈ పర్టికులర్ రివర్. ఇప్పుడు ఈ రివర్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ అ డిస్ప్యూట్. దీస్ వాటర్స్ తీస్తా రివర్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని బంగ్లాదేశ్కి కూడా షేర్ చేయాలి అని చెప్పేసి అయితే డిస్ప్యూట్ అయితే నడుస్తోంది. ఇది ఈ రోజు డిస్ప్యూట్ కాదండి, 10 సంవత్సరాల నుంచి అరౌండ్ డెకేడ్ నుంచి అయితే ఈ డిస్ప్యూట్ అయితే మనకి నడుస్తోంది. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు యొక్క రివర్ యొక్క ఆరిజినేటింగ్ పాయింట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లో అవుతుంది, ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే మనకి దీనికి సంబంధించి ఒకసారి అగ్రిమెంట్ అయితే చేసుకున్నారండి. 2011లో మనకైతే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇన్ 2011 when the proposal for sharing Teesta water was drawn up, it was said that India would get 42.5% and Bangladesh would get 37.5% of the river water from December to March. ఇంకా ఆల్మోస్ట్ సైన్ చేసేద్దాం అనుకున్న టైంకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ తీస్తా రివర్, సో దే కేమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. ఈ డీల్ నుంచి అయితే బయటకు వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇదేంటంటే పెండింగ్లో అయితే పడిపోయింది. ఇదిగోండి ఆ పాయింట్ ఇక్కడ రాశారు చూడండి. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇన్ 2011 డ్యూరింగ్ ద యూపీఏ గవర్నమెంట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వర్ క్లోజ్ టు సైనింగ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ద తీస్తా బట్ మిస్ బెనర్జీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్ అండ్ సిన్స్ దెన్ ద అగ్రిమెంట్ హ్యాస్ బీన్ పెండింగ్. అప్పటి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ అగ్రిమెంట్ అనేటువంటిది పెండింగ్లోనే పడిపోయింది బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉందండి. ఆ పాయింట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెల్సింకీ రూల్స్ అంటారు. ఎస్
ఖచ్చితంగా అడుగుతారండి ఈ పాయింట్. ద హెల్సిన్కీ రూల్స్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రివర్స్ ఇన్ 1966. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనకి హెల్సిన్కీ రూల్స్ అని చెప్పేసి మనకి 1966లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇవి యొక్క రివర్ వాటర్ షేరింగ్స్ గురించి మాట్లాడతాయి అన్నమాట. హెల్సిన్కీ రూల్స్ 1966. ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెల్సిన్కీ రూల్స్ 1966 అని, లేకపోతే విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్సిన్కీ రూల్స్ 1966 ఆర్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. మీరు మెయిన్స్లో కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హెల్సిన్కీ రూల్స్ గురించి కూడా మీరు మెన్షన్ చేసినట్లయితే దట్ విల్ బి యాడెడ్ పాయింట్. అంటే ఈ హెల్సిన్కీ రూల్స్ ఏం చెప్తాయి అని అంటే కనుక ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క రివర్స్ ఎక్కడెక్కడైతే ఏ కంట్రీస్లో అయితే ఫ్లో అవుతూ ఉంటాయో సో వాటందరికీ కూడా సమానంగా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ రివర్స్ అయితే ఉండాలి అని చెప్పి యొక్క హెల్సిన్కీ రూల్స్ అయితే చెప్తాయి. ఇవి మనకి 1966లో మనకైతే వీటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ రైట్? Yes, let us go to the next article and the final article for today. At least 30 people killed in the anti-government protests in Kenya. సో కెన్యా ఈజ్ అన్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండి. ఇక్కడ ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీలో రీసెంట్గా అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక ట్యాక్స్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. సబ్స్టాన్షియల్లీ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద ట్యాక్సెస్. సో కామన్ పీపుల్ మీద కూడా బర్డన్ పెరిగిపోయింది అని చెప్పేసి ద ప్రొటెస్ట్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఏంటి అని అంటే గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ మధ్య క్లాషెస్ వల్ల అరౌండ్ 30 people 30 మంది అయితే కనుక చనిపోయారు. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే జరిగాయి. ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే అడుగుతారు, in which of the following countries anti-government protest took place over the increase in the taxes increase చేశారు అని చెప్పేసి increase in the taxes చేశారు అని చెప్పేసి ఏ పర్టికులర్ కంట్రీలో మనకి ఇదైతే యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే జరిగాయి అని చెప్పేసి మనకైతే జరుగుతాయి అడుగుతారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి. దట్ వాజ్ యాక్చువల్లీ కెన్యా. సో కెన్యా గురించి మీరు చూసినట్లయితే ఈ మ్యాప్ మీరు చూసినట్లయితే కెన్యా ఈజ్ ఏ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండి. కెన్యా వచ్చేసి మీకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికాలో మనకైతే ఉంటుంది, బార్డరింగ్ ద ఇండియన్ ఓషన్. అండ్ మనకి దీనికి బార్డర్ చేసేటువంటి కంట్రీస్ వచ్చేసి తాంజానియా, ఉగాండా, సౌత్ సూదాన్, ఎథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ సొమాలియా. ఈ కంట్రీస్ అయితే మనకి బార్డర్ చేస్తాయి. అవే పాయింట్స్ మనం మెయిన్లీ ఇక్కడ రాయడం జరిగింది. కెన్యా ఈజ్ ఏ కంట్రీ ఇన్ ద ఈస్ట్ ఆఫ్రికా. Its capital and the largest city is Nairobi. Nairobi is basically the capital of the Kenya and it shares common borders with the 5 countries, namely Tanzania in the south. ఇక్కడ చూడండి, Tanzania in the south. Then next వచ్చేసి Uganda in the west. Uganda in the west, that is the second country. South Sudan in the northwest. Okay, and then Ethiopia on the north and then Somalia on the east. So ఈ కంట్రీసే మనకైతే ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. తాంజానియా ఇన్ ద సౌత్, ఉగాండా ఇన్ ద వెస్ట్, సౌత్ సూదాన్ ఇన్ ద నార్త్ వెస్ట్, ఎథియోపియా ఇన్ ద నార్త్, సొమాలియా ఇన్ ద ఈస్ట్. సో దీస్ ఆర్ ద కంట్రీస్. అండ్ ఆల్సో ఇండియన్ ఓషన్కి అయితే కనుక బార్డర్ అవుతుంది మనకి కెన్యా. ద ఇండియన్ ఓషన్ కోస్ట్ లైన్ విచ్ ఫార్మ్స్ ద ఈస్టర్న్ బార్డర్ స్ట్రెచెస్ సమ్ అబౌట్ 480 kilometers ఫ్రమ్ సొమాలియా బార్డర్ టు ద తాంజానియా బార్డర్. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాప్లో చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి ఇండియన్ ఓషనే, కవరింగ్ సొమాలియా బార్డర్, కెనియా బార్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ తాంజానియా బార్డర్. ఇదంతా కూడా మనకి కోస్ట్ లైన్ అంతా కూడా మనకి ఇండియన్ ఓషన్ తోటే షేర్ అయితే చేస్తారు. ఈస్టర్న్ బార్డర్ వచ్చేసి మనకి. ఎస్, that's it friends, that's it. These are some of the important articles from the Sunday's Hindu news analysis which is 30th June. Okay, I hope మీకు అర్థమయ్యాయి అనుకుంటారండి క్లాసెస్ అనేటువంటివి. అయితే మనకి మీరు ఇదే ఫస్ట్ క్లాస్ అయితే కనుక ప్లీజ్ డూ వాచ్ ద అదర్ వీడియోస్ ఆఫ్ అస్ ఇన్ ద ఛానల్ సో దట్ మీకు ఏంటి అంటే ద వే ఆఫ్ హౌ వీ టీచ్ అనేది మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, హిందూ పేపర్ నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకైతే హిందూ పేపర్ నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి యూ కెనాట్ నెగ్లెక్ట్ ద హిందూ పేపర్ అట్ ఎనీ కాస్ట్. యూ హ్యావ్ టు read it అండి. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు తీసుకుంటే ద అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ జనరల్లీ కమ్స్ ఫ్రమ్ ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అదర్ ఇంపార్టెంట్ అనమాట, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్ అనేటువంటి విషయాల నుంచి ఇక్కడ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ ఆల్రెడీ మనం ఇక్కడ క్యారీ అవుట్ అయితే చేస్తున్నాము. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఈ యొక్క 50%ని మనం కవర్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ కోర్స్ అయితే లైవ్ క్లాసెస్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి లాంచ్ చేశాము. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ విల్ బి ద వన్ హూ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్ హూ విల్ టీచ్ హియర్.
మీకు డైలీ లైవ్ క్లాస్ అయితే చెప్పబడుతుంది. ఇక్కడ బిగినర్ ఓరియంటెడ్గా మనం అయితే ముందుకు వెళ్తామండి. సో బిగినర్ని కూడా మనం ఏంటంటే దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగానే మనం వెళ్ళడం జరుగుతుంది. సో బికాస్ ఆల్రెడీ నేను చాలా నేర్చేసుకున్నాను, నాకు ఆల్రెడీ చాలా తెలుసు, నేను చాలాసార్లు యూపీఎస్సీ కూడా రాసేసాను అనేటువంటి వాళ్ళకి తక్కువ యూజ్ అయినా వాళ్ళకి మెయిన్ బిగినర్ పర్పస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనే మా యొక్క ఫోకస్ మొత్తం వాళ్ళకి అర్థం కావాలి. ఎవరికైతే అసలు ఈవెన్ మీకు యూపీఎస్సీ అంటే ఏంటో తెలియకపోయినా కూడా వీఆర్ హియర్ టు టీచ్ యూ అండి. సో అలాంటి పీపుల్ని మనం ఏంటి అని అంటే గైడ్ చేయాలి, మోటివేట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా మనము. సో ఓకే, అండ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్త్. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు. ఓకే, సో దెన్ ఇక్కడ మీరు డైలీ లైవ్ క్లాస్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడతాయండి. అండ్ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ అయితే మనం ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ ఇన్ ఆర్డర్ టు మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్, ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి 10,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము ఈ పర్టికులర్ కోర్స్కి. మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 50% డిస్కౌంట్ మనము 5,000 రూపీస్కి దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ మీకు. సో ఈ యొక్క 5,000 నాట్ పర్ మంత్ అండి, ఆర్ నాట్ ఫర్ 3 months ఆర్ ఫర్ 6 months, ఇట్ ఈస్ ఫర్ ఏ లైఫ్ టైం. మీకు ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడగచ్చు ఈ పర్టికులర్ లైవ్ క్లాసెస్లో. సో బిగినర్ ఓరియంటెడ్గా నాకు అసలు ఏం తెలియదు యూపీఎస్సీ గురించి, బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్, సివిల్ సర్వీసెస్ చేయాలి అన్న ఇది ఉంది అనుకున్న వాళ్ళకి, కరెంట్ అఫైర్స్ చాలా కష్టమైపోతుంది కవర్ చేయడానికి అనుకున్న వాళ్ళకి మనం ఏంటంటే విత్ బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ చేస్తాము. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకు ఎన్రిచింగ్గా ఉంటుందో మీ ప్రిపరేషన్ అనేటువంటిది. ఇందులో మనం కవర్ చేసేటువంటి క్లాసెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవైతే కనుక మనం కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నవ్ ఇట్స్ యువర్ టైమ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. Okay, consider the following bodies: National Commission for Scheduled Castes, National Human Rights Commission, National Commission for Protection of Child Rights, National Commission for Women. How many of the above bodies is or are statutory in nature? అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి 4 బాడీస్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, కమిషన్ ఫర్ విమెన్. సో వీటిల్లో మనకి ఎన్ని స్టాట్యుటరీ బాడీస్ అని అడుగుతున్నారు. ఏవేంటి అని అడగట్లేదండి, ఎన్ని ఉన్నాయి స్టాట్యుటరీ బాడీస్ అని అయితే అడుగుతున్నారు. అంటే ఓన్లీ ఒక్కటే స్టాట్యుటరీ బాడీయా, లేకపోతే 4 స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయా, లేకపోతే 3 స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయా, లేకపోతే 4 స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయా? దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ అండి. సో నౌ ఐ థింక్ బై నౌ యూ నో ద ఆన్సర్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు లైక్స్ చేసే అలవాటు లేకపోయినా, ఇఫ్ యూ రియల్లీ అండర్స్టూడ్ ద క్లాస్ అండ్ లవ్డ్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండి. So that will be a more boosting and as well as encouraging for us to bring out more this type of videos, because this is not an easy task and to collect main important points from the exam point of view. మనం కలెక్ట్ చేయడం, సో మనం అన్నీ కూడా ఒక చోట నేర్చుకోవడం అనేటువంటిది. సో please like the video if you really loved it and understood the class, and if you know the answer comment it. And alagane maku okavela meer daily live classes kuda attend avutoo unte kanaka please comment your feedback. That will be helpful to the other newcomers as well, new students kuda adaithe help avutundandi. Okay. Yes, that's it friends. Thank you so much for today. Let us meet again tomorrow with the July 1st daily Hindu news analysis. Until then, happy learning, all the best, happy weekend and bye bye.